హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 2 బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. కాటేరమ్మ గుడికి వెళ్ళిన పార్ట్ 2 బ్లాగ్ అనమాట ఇదైతే గన. సో పార్ట్ 2 బ్లాగ్ చూసే వాళ్ళు పార్ట్ 1 చూడలేదంటే గన పార్ట్ 1 బ్లాగ్ చూసి పార్ట్ 2 బ్లాగ్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఉంది కదా, అక్కడ ఆటోలు అలాగే ఆ మాన్లు ఉండే కదా, అదేనండి కాటేరమ్మ గుడికి వెళ్ళటానికి రోడ్ అయితే గన. ఆటోలు చూడండి ఎన్ని ఆటోలు ఉన్నాయో. సో మనమైతే వస్కోట్లో దిగేసి వస్కోట్ నుంచి మనము ఆటోకి వెళ్ళొచ్చునండి. వస్కోట్ నుంచి 9 కిలోమీటర్లు ఉంది కాటేరమ్మ గుడి అయితే గన. సో నేనైతే మార్నింగ్ తీయటానికి లేదండి, అప్పుడు ఎక్కువ మబ్బుగా ఉన్నింది. సో మేము గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ వస్కోట్ కాడ అయితే కొంచెం వీడియో తీసినాను. సో ఇంకా మార్నింగే మేము 5:30కి అంతా గుడికి దర్శనానికి అయితే కీలో ఉన్నాము. సో ఫాస్ట్గానే అయిపోయిందండి మాకు దర్శనం అయితే గన. దర్శనం కాటేరమ్మ దర్శనం చేసుకొని వచ్చాని మనం బయటకు వచ్చాని కాళికా అమ్మవారు ఉన్నారు. కాళికా అమ్మవారు మనము ముడుపు తీసుకున్నాక, అంటే ఫస్ట్ కాటేరమ్మ దర్శనం చేసుకొని అక్కడే ముడుపు తీసుకొని మనం కాళికా అమ్మవారి దగ్గరికి వచ్చి మన కష్టాలు అలాగే మన సమస్య ఏదున్నా ఆ అమ్మ దగ్గర చెప్పుకొని నమస్కారం చేసుకొని తర్వాత రాగి చెట్టు కాడికి వచ్చేసి మనము 108 ప్రదక్షిణ అనేది చేసి తర్వాత మనం ముడుపు అనేది కట్టాల. ఇలా మనము 9 వారాలు అనేది 9 ముడుపులు అనేది కట్టాలండి. సో మన సమస్య ఏది ఉన్నా కూడా మనం మనసులో అనుకొని అక్కడ మనం చీటీ అలాగే ముడుపు తీసుకున్నప్పుడే మనకి ఇన్ని వారాలు అనేది వచ్చేది. 9 వారాలు లేదా 11 వారాలు లేదంటే మన కోరిక పట్టించి మనకు వారాలు అనేది వచ్చాయి. 9 లేదా 5కైనా రావచ్చు, లేదా 9 రావచ్చు, 11 రావచ్చు. మన కోరిక పట్టించి మనకు వారాలు అనేది వచ్చాయి. సో మనము ఇలా మనము ముడుపు కట్టేటప్పుడే మనకు 4వ వారము 3వ వారము మన కష్టాలు మన కోరికలు అనేది నెరవేరుతాయండి. అంత మంచి మహిమల అమ్మవారు ఇక్కడైతే గన. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళని అడిగినానండి, మా కోరిక నిలబడింది, మాకు కష్టాలు తొలగిపోయినాయి, మేము అనుకున్న పని మాకు జరిగింది అని అందరూ ఈ మాట చెప్తా ఉన్నారు. సో నాకు కూడా చాలా ఆశ్చర్యం అయిపోయింది. సో నేను కూడా అయితే అక్కడికి వెళ్తా ఉన్నాను. సో ఇక్కడ చూడండి, ఆ ముడుపులు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎన్ని ముడుపులు కట్టినారో. రాగి చెట్టు అయితే ఫుల్ అయిపోయింది, అంత మంది ఉండారు, కడతా ఉండారు ముడుపులు అయితేనే. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి బియ్యంకాయలండి. సో ఈ బియ్యంకాయలు అయితే కన్నా ఎక్కువ కట్టేసినారు. ఇవి ఎందుకు కట్టినారో నాకు కూడా అర్థం కాలేదు. ఈసారి పోయినప్పుడు అయితే అక్కడ అడుగుతాను. సో అక్కడ అడిగి ఏం చెప్తారో నెక్స్ట్ వీడియో అయితే చెప్తానండి. అక్కడికి వెళ్ళినానంటే తప్పకుండా అడిగేసి అక్కడ మళ్ళీ వీడియో అనేది తీసి పెడతాను. సో ఇక్కడ చూడండి జనాలు అయితే కన్నా సో ఈ మాదిరిగా అయితే ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతా ఉంది. 8కే జనాలు చూడండి ఎంత మంది జనాలు వచ్చేసినారు. సో మేమైతే మొత్తం అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ మామూలుగా 108 ప్రదక్షిణ అనేది చేసేసి ముడుపు కట్టేసి ఇంకా టీ తాగుదామని ఇక్కడికైతే వచ్చినాము. సో మనం ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకు గణేష గుడి అయితే ఉండదండి. గణేషుని దర్శనం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని గణేషుని దర్శనం చేసుకొని తర్వాత మనము అమ్మవారి దర్శనానికి అనేది వెళ్ళాలా. కాళికా అమ్మవారు చూడండి ఇక్కడేనండి. సో ఇక్కడైతే ముడుపులు అలాగే మామూలుగా కోరికలన్నీ తీరిన వాళ్ళైతే కన్నా ఇక్కడ కోడి బాణం కూడా పడతా ఉన్నారు. సో బియ్యంకాయలు చీటీలు ఈ మాదిరి కట్టినారండి. చీటీల గురించి అయితే అడిగినాను, చీటీలు ఎందుకు కడతారమ్మా అంటే వాళ్ళు చెప్పి మనం ఏదన్నా కోరిక అనుకొని ఆ చీటీలో రాసి ఇక్కడ కడితే ఆ కోరిక నిలవేరుతుందమ్మా, లేదంటే మన కష్టాలు మన సమస్యలు చెప్పుకొని రాసి ఇక్కడ కట్టినామంటే అవి తీరుతాయని చెప్పిరి. సో అందుకని ఈ మాదిరి కట్టినారంట. బియ్యంకాయల గురించి అయితే నాకు తెలియదు, ఈసారి పోయినప్పుడు అడుగుతానండి. ఇక్కడైతే మేము నిమ్మకాయ దీపం అనేది వెలిగించా ఉన్నాము. సో మా తోడుకోడలు నేనైతే కానీ ఇద్దరము. సో ఇప్పుడు టైం అయితే సేమేనండి, 8 అవుతా ఉంది. ఇంకా అక్కడంతా దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి వచ్చేదానికి టైం అయితే అయింది. ఇక్కడ అమ్మవారి కాళిక ఇక్కడ హోమం చేసి ఎండు మిరపకాయలతోనే హోమం చేస్తారంట. అస్సలు ఘాట్ అనేది రాదంటండి ఇక్కడైతే కన్నా. అది కూడా అమావాస్య నైట్ అయితే హోమం చేస్తారంట. ఘాట్ అనేది అస్సలు రాదంట. సో ఆ మాదిరిగా ఉండదండి కాటేరమ్మ గుడి కాడ అయితే కన్నా. సో చాలా మందికి కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోయి కోరికలు అనేది నిలవేరినాయంట. చాలా మంది కూడా మా కష్టాలన్నీ తొలగిపోయినాయి, మా కోరికలు అనేది నిలవేరినాయని చాలా మంది కూడా ముడుపులు అనేది కడతా ఉన్నారు. సో హోమం ఇదేనండి ఇక్కడ చూడండి. సో ఈ హోమంలోనే ఎండు మిరపకాయలతో హోమం చేస్తారంట అమావాస్య రోజు అయితే గన. చాలా బాగుందండి కాటేరమ్మ గుడి అయితే గన. సో గుడి అంతా కూడా ఈ మాదిరి ఉండదు. లోపల అమ్మవారు అయితే ఉన్నారు కాటేరమ్మవారు, బయట కాళికా అమ్మవారు అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి జనాలు అయితే గన కీ కొట్టినారు. ఇప్పుడైతే ఫుల్ కీ ఉందండి. సో మేము అయితే 5:30 కీలో ఉన్నాము, అప్పుడు ఫాస్ట్గానే దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే జనాలు ఎక్కువ వచ్చేసినారు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతా ఉంది.
చూడండి ఇక్కడ ఎంత మంది మాదిరిగా తిరుగుతూ ఉన్నారు. రాగి చెట్టు అంతా కూడా ఫుల్ ముడుపులేనండి. సో ఈ ముడుపులు చూచేనే మనం అర్థం చేసుకోవాలా సో అమ్మవారు ఇంత మహిమల అమ్మవారా అని. ఈ కాటేరమ్మ గుడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయి వాళ్ళు అనుకునే కోరికలు అనేది నెరవేరుతాయి అంటండి. సో మీరు కూడా కాటేరమ్మ గుడికి రావాలనుకుంటే కన్నా తప్పకుండా వచ్చి ఆ అమ్మ దర్శనం చేసుకొని ఆ అమ్మ అనుగ్రహం మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అలాగే మన వీడియోస్ ఎక్కువ మంది చూసారు కానీ ఎవరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ మీరందరూ కూడా లైక్ చేస్తేనే ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. సో ఇప్పుడు టైం అయితే కన్నా 10 అవుతుంది. టైం పెరిగే తలకి జనాలు అయితే ఎక్కువ మంది పెరుగుతూ ఉంటారు. సో వెళ్ళాలనుకునే వాళ్ళు పొద్దున్నే ఒక 5 గంటలకు అంతా అక్కడ ఉన్నారంటే కన్నా ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది, ఫాస్ట్గా ప్రదక్షిణ అనేది చేయవచ్చు, ముడుపులు అనేది కట్టేయవచ్చు. సో తప్పకుండా మీరు కూడా వెళ్తారని అనుకుంటా ఉన్నాను. ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఓకేనా.